హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజులా గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, కొంతమంది లైఫ్లో మనీ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే, మనకి దాంతో చాలా ఇంపార్టెంట్ పనులన్నీ సమకూరాల్సిన విషయంలోనే డబ్బులు ఆగిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మా పిల్లల చదువుల కోసం ఇంత అమౌంట్ ఇప్పుడు కట్టి తీరాల్సిందే అనే సిచ్యువేషన్ ఉంది అనుకుంటే, రైట్ఫుల్గా నాకు అదే టైంలో ఒక అమౌంట్ రావాల్సి ఉంది, కానీ ఆగిపోతూ ఉంటుంది. అంటే మీకు మీకు ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, అంత అవసరం అక్కడ. కానీ అలాంటి అవసరమైన అంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో నాకు రావాల్సిన మనీ మళ్ళీ నాకు రావాల్సిన మనీ కూడా ఆగిపోతుంది అంటే దీనికి గల కారణం ఏంటి? దీన్ని ఎలా మనం సొల్యూషన్గా తీసుకోవాలంటారు? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. రైట్ విరాట్, యాక్చువల్గా ఇది మనకి ఒక మనీకి సంబంధించిన బ్యాడ్ ఎనర్జీ అనేది మన లోపల స్టక్ అయిపోతే ఈ విధంగా మనకి అంటే మనీ బ్లాక్స్ అంటారు కదా. సో ఈ బ్లాక్స్ అనేది మన లోపల ఎనర్జీ సిస్టంలో మనకి స్టక్ అయ్యింటే అంటే ఇటువంటి పరిస్థితులు అనేది మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. మనకి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే, మనకి ఒకటే శరీరం ఉంది అనుకుంటారు. యాక్చువల్గా మాట్లాడుకుంటే 5 శరీరాలు ఉంటుంది. ఇంకా 5 శరీరాలు ఉంటుంది. ఇంకా కొంతమంది ఏం చెప్తారు అంటే, మనకి 7 చక్రాస్ ఎలానో 7 బాడీస్ కూడా ఉంటుంది అని అంటారనమాట. అంటే మనకి ఇప్పుడు మనం చూస్తుండేది ఏంటి అంటే, ఫిజికల్ బాడీని మాత్రం మనం చూడగలుగుతూ ఉన్నాం. వీ కెన్ టచ్ అండ్ ఫీల్ అనేది ఇది మన ఏమంటారు, ఇది అన్నమయ కోశ అంటారు. అంటే అన్నంతో తిని మనం ఈ శరీరం పెరిగింది కాబట్టి దీన్ని అన్నమయ కోశ అంటారు. అంటే ఏంటి, ఫిజికల్ బాడీ మనం చూడగలిగేది. ఇంకొకటి ఏంటి అంటే మన ప్రాణమయ కోశ. చాలామంది చెప్తారు కదా, వీళ్ళకి ప్రాణం పోయిందిరా అనేసి, అంటే దే ఆర్ లెఫ్ట్, ఈ బాడీని వెకేట్ చేస్తారు అనేసి. అదేంటి అంటే మనకి ప్రాణమయ కోశము అంటారు, ఎథరిక్ బాడీ అనేసి అంటారు అనమాట. తర్వాత మనకి ఇంకా ఆస్ట్రల్ బాడీ అని, కాజల్ బాడీ అని, నిర్వాణ బాడీ అని, ఇలా మనకి డిఫరెంట్ బాడీస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఒక మనిషి బ్రతకాలి అంటే మనకి ఇన్ని శరీరాలు అవసరము. ఒక దీని ఏమంటారు, అంటే ఫిజికల్ బాడీను ఇంపార్టెంటే, ఎనర్జెటిక్ బాడీ కూడా మనకి ఇంపార్టెంటే, ఆస్ట్రల్, కాజల్, నిర్వాణ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇన్ని బాడీస్ మనకి ఉంటేనే మనం ఈ భూమి మీద బ్రతకగలం. లేదు మనకి ప్రాణం పోయే టైంలో 2 బాడీలు అనేది పోతుంది. అది ఏంటి అంటే ప్రాణమయ కోశ. ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాణమయ కోశ ఈ పోయింది అంటే ఈ ఫిజికల్ బాడీ అనేది పని చెయ్యదన్నమాట. సో డెత్తో ఈ 2 బాడీస్ అనేది మనకి ఉండదు, పని చేయదన్నమాట. ఎప్పుడైతే డెడ్ అయిపోతే ఈ 2 బాడీలు పోతుందో మిగిలిన ఈ 3 బాడీస్ కూడా లీవ్ అయిపోతుంది. ఏది అంటే కూడా మనకి ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, నిర్వాణ బాడీ, ఈ 3 కూడా ఏమవుతుంది అంటే పైలోకలికి వెళ్ళిపోవాలి. కానీ కొన్నిసార్లు అంటే కొన్ని దెయ్యాలుగా కూడా ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి సరైనటువంటి గౌరవం జరిగినప్పుడు, సరైనటువంటి డెత్ అనేది వాళ్ళ మైండ్లోకి రిజిస్టర్ కానప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ బాడీలో స్టక్ అయి ఉంటారు. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ హ్యూజ్ సబ్జెక్ట్. ఐ డోంట్ నో వీళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు మన ఆడియన్స్ అనేసి, బట్ ఉండే వాస్తవం నేను చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు యువర్ క్వశ్చన్ అగైన్, అదేంటి అంటే మనకి ఈ మనీ బ్లాక్ అనేది అంటే ఇలాంటి అవసరమైన సిచ్యువేషన్ లో మన మనీ అయినా కూడా ఆగిపోవడానికి, అంటే మనం వేరే చోట అప్పో లేకపోతే ఇంకోటో కాదు, మన డబ్బులే, నా డబ్బు నా అవసరం, కానీ అది రావట్లేదు. సో ఇది మనకి మనీ బ్లాక్స్ అనేది క్రియేట్ అయినప్పుడు అంటే ఏంటి, మన మైండ్ లోపలే మనకి ఏవో ఒక తెలియనిటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటుంది మనీ పట్ల. అంటే అపనమ్మకాలు అంటారు. డబ్బు పట్ల అపనమ్మకాలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటుంది. మరి వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలంటారు? సో దాన్ని రిమూవ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఎమోషన్స్ని మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎమోషన్స్ని మనం ట్యాప్ చేసి రిలీజ్ చేయొచ్చు. ట్యాప్ చేయడం అంటే
తట్టడం అలాంటిది అనమాట. తట్టడం ద్వారా అది బయటకు వెళ్తుంది. అవును. సో అది ఎక్కడ అది ప్రాసెస్ ఉంది. నేను మీకు ప్రాసెస్ అనేది ఇప్పుడు లైవ్ డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఐ థింక్ ఇఫ్ యువర్ గైజ్ ఎగ్జైటెడ్ అని రాయండి కమెంట్ బాక్స్లో, ఎందుకంటే మీకు చూపించడానికి నేనైతే ఎగ్జైటెడ్గా ఉన్నాను. రైట్, సో లెట్స్ గెట్ టు ద డెమో. సో వ్యూయర్స్, ఇప్పుడు మీకు నేను ట్యాపింగ్ ఎలా చేయాలో నేర్పిస్తానన్నమాట. సో దట్ మన మనీ బ్లాక్స్ని ఎలా రిలీజ్ చేసుకోవచ్చు అనే విషయం మనం ఇప్పుడు చూద్దాం. సో మనతో ఉన్నారు. సో మీ పేరేంటండి? విద్యాసాగర్ గారు. సో మీ ఏజ్ ఎంతండి? 35 years. ఓకే. సో మీకు మనీ ఏం ఇష్యూస్ ఉన్నాయి? కొద్దిగా ల్యాండ్ ఇష్యూ ఉంది, దాని నుంచి రావట్లేదు. ఓకే. ఎంత స్టక్ అయి ఉంటుంది అప్రాక్సిమేట్గా? బాగానే ఎక్కువనే అంటే ఎంత? ఒక 50 lakhs. 50 lakhs. ఓకే. సో 50 lakhs స్టక్ అయింది అంటే ఆ ల్యాండ్ అమ్ముడు పోవట్లేదా, లేదంటే ఇల్లీగలా, లేదంటే ఏమవుతుంది? లిటిగేషన్స్ ఉంది. సో అది మీ సైడ్ నుంచినా, లేదంటే బయర్ ఎవరు రావట్లేదా, ఏమవుతుంది? అంటే కొద్దిగా కేసు నడుస్తుంది అనమాట, దాని గురించి. కేసు నడుస్తుంది అంటే రిలేటివ్స్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారా? రిలేటివ్స్ కాదు, పొలిటికల్గా. ఓకే. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? ఒక ఇద్దరు ముగ్గురు. ఓకే. వాళ్ళు మీకు ఇబ్బంది పెడుతున్నారు. సో దానివల్ల ఎంత స్టక్ అయింది? 50. ఓకే. సో అది కన్నా మీకు క్లియర్ అయింది అంటే మీకు 50 వచ్చేస్తుంది. అప్పుడు మీ లైఫ్ సెట్. ఓకే. వస్తే నాకు పర్సంటేజ్ ఇవ్వాలి. ఓకే, జోక్స్ అపార్ట్. ఓకే, ఐ డోంట్ వాంట్, మీరు హ్యాపీగా ఉండాలి. సో సాగర్ గారు, ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఒకసారి ఆ సిట్యువేషన్ అంతా కూడా గుర్తు చేసుకోండి. మీకు ఇష్యూస్ క్రియేట్ చేయడం, మీ సొంత భూమి, మీ డబ్బులు రాకుండా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, ఎవరైతే క్రియేట్ చేస్తారో వారిని ఒకసారి మనసులో తలుచుకోండి. ఆ సిట్యువేషన్ అంతా కూడా ఒక్కసారి మళ్ళీ రిలీవ్ చేయండి. మీరు మళ్ళీ ఒకసారి అనుభవించడం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఉంది? కొద్దిగా బాధగా ఉంది. ఓకే. ఈ బాధ మీకు బాడీలో ఏమైనా సెన్సేషన్ అనిపిస్తుందా? అంటే ఇట్లా గుచ్చినట్లు కానీ, నొప్పి కానీ ఎక్కడ అనిపిస్తుంది? చెస్ట్లో అనిపిస్తుంది. ఓకే. 1 నుంచి 10 స్కేల్ అంటే 1 తక్కువ, 10 ఎక్కువ. సో ఎంత ఉంది ఆ బాధ అనేది? 3-4. ఓకే. ఇంకా కళ్ళు మూసుకోండి ఇంకొకసారి. సో మీకు కంప్లీట్గా 50 lakhs రూపీస్ అనే ఒక లాస్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మీ కళ్ళ ముందు ఉన్నారు ఇప్పుడు ఆ జనాలు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో. మిమ్మల్ని బాధపడేలాగా చేస్తున్నారు. మీ ల్యాండ్ అయినప్పటికీ కూడా మిమ్మల్ని ల్యాండ్ లిటిగేషన్లో పెట్టి మీకు రాకుండా ఉండేలాగా చేయడం, డబ్బులు రాకుండా ఎంతో బాధకి గురి చేయడం, అన్నీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఫీల్ ఎక్కువగా ఉంది, బాధగా అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఎంత ఉంది? 1 to 10? 9 ఉంది. ఓకే. ఓకే, ఫైన్. మీరు ఒక పని చేయండి, మీ చేయి తీసుకోండి ఇలాగా. మీరు ఇంగ్లీష్ కంఫర్టబుల్, తెలుగు కంఫర్టబుల్? తెలుగు కంఫర్టబుల్. ఓకే. ఈ చేత్తో ఇలాగా. ఓకే. ఓకే, ఇలా. ఓకే, ఇలాగా. ఓకే గైస్, ఇది కరాటే చాప్ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ కన్నా మనం ఎప్పుడైతే మనకి మెరీడియన్స్ అని ఉంటుంది, నాడీలు మనకి బాడీలో 72,000 నాడీలు ఉంటుంది. ఇది మనకి కనెక్టెడ్ ఉంటుంది. సో మన ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్కడైతే స్టక్ అయి ఉంటుందో వాటిని మనం రిలీజ్ చేసే పద్ధతి. చూడండి, నన్ను చూడండి ఇలాగా. ఓకే, అంతే, సింపుల్. ఈ పాయింట్, ఈ 3-4 వేళ్ళు ఇలా పెట్టుకొని మీరు ఇలా
ట్యాప్ చేస్తున్నాం మనం. ఓకే, దీని పేరు ఈఈటి అంటారు, ఆర్ ఈఎంటీ అంటారు, ఎమోషన్ మేనేజ్మెంట్ టెక్నిక్ అనేసి. సో నేను చెప్పే మాటల్ని ఇప్పుడు మీరు చెప్పండి. నా గుండెలో ఎంతో బాధ ఉన్నప్పటికీ నన్ను నేను అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నన్ను నేను హీల్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. నన్ను ఒక ఇద్దరు వ్యక్తులు నా ల్యాండ్ని లిటిగేషన్లో పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది నాకు చాలా పెయిన్గా ఉంది, చాలా కష్టంగా ఉంది, గుండెల్లో ఎంతో బాధగా ఉంది. అయినా కూడా నన్ను నేను అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, సంపూర్ణంగా హీల్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. ఓకే, నన్ను ఇద్దరు వ్యక్తులు చాలా బాధ పెడుతున్నారు. దానివల్ల నేను ఎంతో బాధకు గురవుతున్నాను. నా గుండెల్లో ఎంతో పెయిన్ ఉంది. అయినా కూడా నేను ఈ బాధని రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను. నా గుండెని హీల్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను హీల్ చేసుకుంటున్నాను. ఓకే, కళ్ళు మూసుకోండి. ఈ చెయ్యి గుండె మీద పెట్టండి, ఇక్కడ పొట్ట మీద పెట్టండి. ఒక్కసారి అనేసి రిలీజ్ చేయండి, ఎక్స్హేల్ చేయండి, నోట్ ద్వారా రిలీజ్ చేయండి. రిలీజ్ చేసాను 7 times. బ్లో అవుట్. ఓకే, సో ఇప్పుడు చెక్ చేయండి చెస్ట్ పైన ఎలాగా ఎంత పెయిన్ ఉంది. అప్పుడే 9 ఉంది అన్నారు కదా, ఇప్పుడు ఎంత ఉంది? ఎంత తగ్గింది? ఎంత ఉంది? 1%. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ ఇద్దరు వ్యక్తులకి కూడా మీరు ప్రతిరోజు కూడా ఈ మాట చెప్పండి, నాకు తెలీదు. సో అంటే మీరు మనసులో నేను ఇది చెప్పే మాటను గుర్తుపెట్టుకోండి. వాళ్ళిద్దరు అంటే ఫోటో ఉంటే బెటర్, లేదు అంటే కూడా వాళ్ళ ప్రతిబింబం అంటే వాళ్ళ ఫేస్ని మీరు గుర్తు తెచ్చుకొని కళ్ళు మూసుకొని, ఏ జన్మలో నేను మీకు ఏం బాకీ పడ్డానో నాకు తెలియలేదు, ఈ కర్మ వల్ల మీరు నన్ను ఈ జన్మలో సతాయిస్తున్నారు, బాధ పెడుతూ ఉన్నారు. అయినా కూడా నేను మిమ్మల్ని ఈ విషయం తెలుసుకొని అంగీకరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. సో దయచేసి నా ల్యాండ్ నాకు ఈజీగా ఇవ్వండి, ఎందుకంటే నేను పెళ్ళాం పిల్లలతో నాకు వాళ్ళ చదువులకి ఇవన్నీ కూడా చాలా అవసరం ఉంది. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని మీరు ఎనర్జెటిక్గా మాట్లాడాలి, వాళ్ళ ఆత్మని పిలిపించి. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి చెప్పొద్దు వాళ్ళకి. ఈ ప్రాసెస్ చేస్తున్నట్టు మీ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పొద్దు. జస్ట్ మీరు ఏదైనా పూజ చేసే టైంలో కానీ, లేదంటే మీరు పొద్దున్న నిద్రలేసి ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఎక్కడైనా ఎవరు డిస్టర్బ్ చేయని ప్లేస్లో ఈ ప్రాసెస్ చేయండి. 21 days చేయండి. 21 daysలో మీకు చాలా మార్పులు కనిపిస్తుంది. తర్వాత మీరు నాకు కాల్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. వండర్ఫుల్ మ్యామ్. అంటే సెషన్ చూసినప్పుడు అయితే ఐ ఫీల్ ఆయనకి ఎంత అవసరం ఉందనేది క్లియర్గా కనిపించింది. అయితే ఆయనకి పాస్ట్ లైఫ్ వల్లే ఇది జరిగిందని ఎలా చెప్పగలుగుతున్నారు? వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉండదంటారా? వేరే కారణాలు ఉంటే కూడా అవి అంటే తక్కువ, బట్ ఈ కారణం అనేది చాలా ఎక్కువ. అంటే మనం ప్రతి సిట్యువేషన్కి కూడా దానికి తగిన సొల్యూషన్ అనేది వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే సాగర్ గారి సిట్యువేషన్ వేరు. అంటే ఏంటి, తనకి ఇద్దరు వ్యక్తులు వచ్చి తనని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఇది ఎక్స్టర్నల్ నుంచి వస్తుంది. ఇప్పుడు నా అంతటా నాకు ఏదో రావట్లేదు, నేను ఉద్యోగం తెచ్చుకోవట్లేదు అంటే అది వేరే. అంటే ఇంటర్నల్లో నుంచి వచ్చింది, మేబీ ఇన్నర్ చైల్డ్ కావచ్చు, ఇంకొక విషయం కావచ్చు. బట్ ఇది ఎక్స్టర్నల్లో నుంచి తనకి ఇబ్బందులు వస్తుంది. అంటే ఏంటి అంటే మనకు ఒక కర్మ బంధం అనేది ఉంటుంది, సోల్ కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ క్లియర్ అయ్యేంత వరకు ఇలానే ఉంటుంది అనమాట. సో నేను అందుకే మనం ఎంతసేపు ఏం చేస్తాం అంటే పోలీస్ కేసులు, గొడవలు ఇలాంటివి వాటికి వెళ్తూ ఉంటాం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు.
ఇవి ఎప్పుడైతే మనం ఎనర్జెటిక్గా ఇలాంటి టాక్ చేస్తామో వాళ్ళతో, ఎన్నో నేను మిరాకల్స్ చూశాను విరాట్. సో లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బులు రిటర్న్ వచ్చాయి, కోట్లలో పోగొట్టుకున్న వాళ్ళు కూడా రిటర్న్ వచ్చాయి. సో వాళ్ళు వేరే విధంగా పొందడం, ఆ ప్లేస్లో నుంచి కాకపోయినా ఇంకో ప్లేస్లో నుంచి పొందడం, ఇట్లాంటి మిరాకల్స్ అన్నీ నేను చూశాను ఈ వర్క్ ద్వారా కూడా. సో ఇట్ వర్క్స్. సో ఒకరిద్దరికైతే అనొచ్చు, ఇన్ని వేల మంది మీద ప్రయోగించినప్పుడు అది వర్క్ అవ్వాలి. సో వర్క్ అయింది. సో దట్ ఈస్ ద రూట్ కాజ్ అనమాట. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మ్యామ్ని మీరు కన్సల్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయొచ్చు.